అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు రచించిన అమ్మ దీవెన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీ అమ్మ మా అమ్మలా కాదు కదా, పాపం చాలా మంచిది. తనకున్న కసి కోపం లోపలే అనగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది ఆర్నవి. అవును, అందరూ అలా ఉండలేరు. పని ధ్యాసలో పరధ్యానంగా కూతురి మాటికి వంతపాడింది కౌముది. అవును, మీ అమ్మ పోలికలు మా అమ్మకెందుకు రాలేదంటావు? అప్పటికి విషయం అర్థమై, రాకే ఏం చక్కా వచ్చాయి. మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తమాయించుకుంటుంది. నువ్విప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని. అప్పట్లో అయితేనా, తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకి రేవు పెట్టేసేది. సరదాగా కొన్నాళ్ళ పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా? కవ్వింపుగా కూతుర్ని అడిగింది. ఏం కాదు, అమ్మమ్మ చాలా మంచిది. ఇప్పుడు అలానే కనిపిస్తుంది. నా పెళ్లి కాకముందు చూడాల్సింది అసలు సిసలు అమ్మమ్మని. నేను నమ్మను. నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళై నీలాంటి తిక్కల పిల్ల పుట్టుకు రావాలి. ఆమె మాటలో కొంత అసహనం ఉన్నా, ఎంతైనా కూతురి కాలిలో ముళ్ళు దిగితే తను నొప్పితో విలువిల్లాడిపోయే తల్లి కదా, ఆ సాధింపు వెనుక ఒక దీవెన కూడా దాక్కుని ఉంది. అదే మరి, ఏమన్నా ఆ మాటే అంటావు. సర్రున కోపం వచ్చింది ఆర్నవికి. కోపానికేం తక్కువ లేదు. నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనబడతాన్లే, సనుక్కుంది కౌముది. ఒకరోజు, అమ్మా అరకువాలి ఎక్స్కర్షన్కి వెళ్తాను అడిగింది ఆర్నవి. వద్దులే తల్లి, అసలే చలికాలం. అయినా నాన్న ఒప్పుకోవాలి కదా. నువ్వు సరే అంటే వెళ్ళమన్నాడు నాన్న. ఆయనకే నాలుక చివరి నుంచి అనేసి నా మెడకు చుట్టేస్తారు. మంచి చెడు ఆలోచించనక్కర్లేదా? మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది. ఇంత వెంటనే వెళ్తే మళ్లీ జ్వరం తిరగబడితే ఎంత కష్టం. ఆలోచన లేకపోతే ఎలా? భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది. పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నాకైతే వద్దనిపిస్తోంది, నిష్కర్షగా చెప్పేసింది. అన్నిటికీ అలా అంటావేమిటి? విసుక్కుంది. రేపు నువ్వు అమ్మయ్యాక తెలుస్తుందిలే. నీలా కాదు, నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాను, పౌరుషంగా చెప్పింది. అదే చూద్దాం, చిన్నగా నవ్వింది కౌముది. ఈ కాలం పిల్లలు మామూలేగా. చివరికి కూతురు మాటే నెగ్గింది. ఆర్నవి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి. దాంతో పాపం కౌముది మీద అన్నిటికీ వద్దంటున్నదన్న ముద్ర పడిపోయింది. ఓ రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు. విషయం ఏమిటంటే, ఆర్నవి ఎంఎస్ చేయటానికి యుఎస్ఏ వెళదామని సరదా పడుతోంది. తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కౌముదికి మెల్లగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం. నేను చచ్చినా ఒప్పుకోను, ఖరాఖండిగా చెప్పేసింది కౌముది. అది కాదమ్మా. కూతురు మాట వినిపించుకోకుండా, నువ్వు మాకు ఒక్క దానివి. 4 ఏళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు, కానీ అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ తిరిగొచ్చిన దాఖలా లేవు. నువ్వు పుట్టాక నిన్ను ఒక్క రోజైనా వదిలి ఉండలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతానంటున్నావు? కళ్ళ నీళ్లు తిప్పేసింది. అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది ఆర్నవి. ఇప్పుడు నీకు అర్థం కాదులే. నీకు కూడా ఒక చెడ్డిది పుట్టి అది నన్ను వదిలేసి పోతాను అంటే తెలుస్తుంది. అబ్బా, మళ్ళీ అదే మాట అని తల కొట్టుకొని, కన్న కూతుర్నే శపిస్తున్నావా అని అడిగింది. ఏ, మరి నీ కూతురు నిన్ను వదిలి వెళ్లటం శాపమా? ఇప్పుడు నా కూతురు అమెరికా వెళ్తానంటే నాకు వరమా? నిలదీసింది కౌముది. అది కాదు కౌముది, నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా? పాపం ఆర్నవి సరదా పడుతోంది కదా. అయినా ఈ కాలంలో అమెరికాని దూరం కింద ఎవరు చూడట్లేదు. మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. నీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేదేముంది? మీ ఇద్దరికీ నచ్చినట్టు చేసుకోండి. కౌముదికి కష్టం తోచినట్టు అర్థమైంది శ్రోతలకి. అప్పటికి ఊరుకున్నా ఆర్నవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు. తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీటొచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్లీ ఒకసారి కదిపారు.
కూతురు యుఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది. మీ ఇద్దరికి ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్లతో అవసరమున్నా మాట్లాడటం మానేసింది. వాళ్లు ఏదన్నా అడిగితే అంటీ ముట్టనట్టు జవాబు ఇవ్వటం మొదలుపెట్టింది. ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రా అన్నయ్య, ఫోనైనా చేయకుండా వచ్చావు, అంతా కులాసానా అంటూ ఊరు నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది. మావయ్య, అత్తయ్య ఎలా ఉంది? అంటే నా గురించి ఏం అడగవా? అత్తయ్య ఎక్కువైందా నీకు? అన్యాయం కదా. జాలిగా మొహం పెట్టాడు కిషోర్. నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా. చేతులతో ఆయన లావైనట్టు చూపిస్తూ నవ్వింది ఆర్నవి. బాగా లావయ్యానంటావా? నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని. ఓ గుప్పుడు పొట్టొస్తే మంచిదేలేరా, అది అలానే అంటుంది అన్నయ్యను సమర్థించింది కౌముది. బావగారు లేరా? అబ్బో, అంత గౌరవం ఎప్పటినుంచినైనా? అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు ఆర్నవి తండ్రి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఎలాంటి వాళ్లకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అంతే. ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. కారణం, ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భోజనాలు చేస్తుండగా అసలు విషయం బయటపెట్టాడు కిషోర్. మనం అనుకుంటే సరిపోదన్నయ్యా, వాళ్ల ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయన గారు కూతుర్ని అమెరికా పంపుతారంట చదువులకి. చాలా కష్టంగా చెప్పింది కౌముది. అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది ఆర్నవికి. తండ్రి మొహం చూసింది కొంచెం బేలగా. ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా? మావయ్య ప్రశ్నకి వెర్రినవ్వు నవ్వి, ఇంకా ఏం తెలీదు అంది. విమానం ఎక్కే ముందు రోజు చెబుతారులే అన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది ఆర్నవి. చూడు చెల్లెమ్మ, దానికిష్టమై వెళ్తానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు. అంతేలే అన్నయ్య, ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా కూతురు పుట్టాలి. అబ్బా, మళ్లీ మొదలెట్టింది. ఇరిటేషన్ వచ్చేసింది ఆర్నవికి. సాయంత్రం తిరిగి వెళ్లే ముందు, ఆర్నవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను చెల్లెల దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్. ఏం చేస్తాం, మనం చాలానే అనుకుంటాం, మన చేతుల్లో ఏమీ లేదు. వదిన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు. విశ్వగాడికి నా తరపున సారీ చెప్పు. బాధపడింది కౌముది. రాత్రి మళ్లీ ఒక చిన్న మీటింగ్. తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని ఆర్నవి ప్రయత్నం. అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది. అది కాదు నాన్న. లేదు తల్లి, నేను చెప్పేది విని ముందు. తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. అమ్మ నేను కూడా కాదనం. తల్లి తరపున కూడా హామీ ఇచ్చాడు. విశ్వ మంచివాడు. CA పాస్ అయి హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తులు బాగానే ఉన్నాయి. వాడు నిన్ను ఇష్టపడ్డాడని కాని నిజానికి అలాంటి సంబంధం తేవడం కొంచెం కష్టమే తల్లి. పైగా వాళ్ళొచ్చి నిన్ను ఇమ్మని అడుగుతున్నారు. ముఖ్యంగా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్లు. అవకాశాలు అస్తమాను రావు. ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడవలసి వస్తుందేమో ఆలోచించు. ఆర్నవికి ఉడుకుమోత్తనంగా ఉంది. ఒరే విశ్వ, ఎంత చెప్పాను, నాకు యుఎస్ వెళ్ళటం ఒక పెద్ద డ్రీమ్ అని. ఒక్క 4 ఏళ్లు పెళ్లి కాగమంటే వినవా? నీ పని ఇప్పుడు కాదు. పైగా మామయ్యను పంపించి నన్ను ఇరికిస్తావా? లోపల రగిలిపోతోంది ఆర్నవికి. నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా ఇటు అటు పెద్దలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నువ్వేం మాట్లాడవే అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది. నా మాటకి ఏమాత్రం విలువలేనప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? ఇంకా లాభం లేదని. నాకు విశ్వాన్ని చేసుకోవడానికి అభ్యంతరం లేదు. మనసులో మాటని బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేక చెప్పేసింది ఆర్నవి. వింటున్న ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి. కానీ యుఎస్ వెళ్ళొచ్చాకైతే ఓకే, అంటే 4 ఏళ్ళు ఆగాలి మరి. కూతురు ఒప్పుకోవటంతో మురిసిపోయి మర్నాడే బామ్మర్ది ఊరికి ప్రయాణం అయ్యారు. 4 ఏళ్ళు ఆగడం సమస్య కాదు. కానీ మా అమ్మా నాన్న బావుండగా వాడికి పెళ్లి చేసేయాలని నా తాపత్రయం. వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురు వంక చూసింది కౌముది. అందరూ 10 సార్లు చెప్పిన మీదట తప్పనిసరే కొంత అయిష్టంగానే ఆర్నవి సరే అంది. ఫోన్లో మాత్రం విశ్వాని వాయించేసింది. అది కాదే బాబు, మా అమ్మమ్మ తాతయ్య బాగుండంగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు. దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను. సారీనే బతిమలాడాడు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తుండగా ఇందాక ఒప్పుకున్నాను కాని
నేను అమెరికా వెళ్ళొస్తానే కాని ఈ పెళ్లి చేసుకోలేను. మళ్లీ పాత బాంబే పేల్చింది ఆర్నవి. మళ్లీ మొదటకొచ్చిందా వ్యవహారం అనుకుంటూ తలల పట్టుకున్నారు అందరూ. నిమిషానికి ఒక మాటైతే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ, నానా, నీకు తెలుసుగా నా ఎయిమో, ఎలాగైనా అమెరికా వెళ్ళాలి. గారాలు పోయింది. పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడులే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ, ఏం అక్కర్లేదు, నేనే వెళ్ళగలను టీవీగా చెప్పింది. అది కాదమ్మా, నచ్చ చెప్పబోయిన తల్లిని ఆగమని. ఈ నెలాఖరున మా ఆఫీస్ వాళ్ళు ఒక ప్రాజెక్టు పని మీద నన్ను 3 నెలలు యుఎస్ పంపిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. అందుకని 4 నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి, అభ్యంతరం లేదు నవ్వింది. ఆ విధంగా తన కోరిక తీరుతున్నందుకు మహదానందంగా ఉంది ఆర్నవికి. హమ్మయ్య అనుకున్నారు అందరూ. అమ్మా, గట్టిగా పిలిచింది ఆర్నవి. అబ్బా, ఎందుకేలా అరుస్తావు? మొన్ననే పుట్టింది నీ కూతురు, అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావిడిగా వెళ్లి చూసి పక్కపక్క నవ్వింది కౌముది. ఏం ఆరిందవే? బుగ్గలు నొక్కుంటూ అడిగింది. చూసావా, అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది. నీ కూతురు చెవులు మోసి మరి నా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావా? బావుంది తల్లి. సరేలే కాని ఇలా రా, దగ్గరకు పిలిచింది ఆర్నవి. ఏమైందమ్మా, ఏదైనా ఇబ్బందా? సిజేరియన్ ఎన్నాళ్ళు అవలేదు, నొప్పిగా ఉందా? గాబరా పడింది తల్లి మనసు. ఏం లేదులే, ముందు ఇక్కడ కూర్చో. తల్లి చెయ్యి పట్టుకుని మంచం మీద పక్కనే కూర్చోపెట్టుకుంది. చెప్పు తల్లి, ఏమిటి విషయం? ఏం లేదన్నాను కదా. విసుక్కుంటూ అమ్మని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఏమైంది నీకు? కూతుర్ని ఆప్యాయంగా హత్తుకుని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి, ఆగాగు, చెంటిదానికి పాలిస్తున్నావు, అది నలిగిపోతుంది, దూరం జరగబోయింది. దాన్ని నేను చూసుకుంటాన్లే, నువ్వు కదలకు ఆజ్ఞ జారీ చేసింది. ఏమైంది నాన్నా, మీ ఆయన గుర్తొచ్చాడా? లాలనగా అడిగింది. మధ్యలో వాడెందుకు? విసుగ్గా అంది. మేనల్లుడు కాబట్టి నేను వాడు అనొచ్చు, నువ్వు అలా అనకూడదు. దాంతో సరిపెట్టాను, సంతోషించు. నీ ఎదురుగా వాణ్ణి తిడితే ఊరుకోవు కదా నవ్వింది. చాలే ఊరుకో, ఇది వరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు. వాడిప్పుడు నీకు మొగుడు, అందరి ఎదురుగా అలా మాట్లాడకూడదు, తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది. సరే కాని విషయం ఏమిటో చెప్పు. 2 నిమిషాలు మౌనం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకొని, ఉండు వదలకు చిన్నగా అరిచింది. చంటిదాన్ని చూసుకో, నలుగుపోగలదు, జాగ్రత్త చెప్పింది తల్లి. నాకంటే పాపే ఎక్కువైందా నీకు? గారంగా విసుక్కుంది ఆర్నవి. అంతే కదా మరి, నాకీ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. ఎవరి మీద ఈ బెంగ? నా చిన్నప్పటి నుంచి అస్తమానం నువ్వు ఒక మాట అనేదానివి, గుర్తుందా? మెల్లగా అడిగింది. ఏమో, చాలా అనే ఉంటాను, ఒక మాటంటే గుర్తుకు రావడం లేదు. కూతురు అంత ఎమోషనల్ అవటం మొదటిసారి చూస్తోంది కౌముది. ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటుంటే నేను 10th క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి లెక్కపెట్టి నోట్ చేసుకోవటం మొదలుపెట్టాను. నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలుపెట్టాక మొన్నటి వరకు 1116 సార్లు అన్నావు తెలుసా? డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను. అవునా? ఆశ్చర్యపోయింది కౌముది. ఏం మాటది? ఏమన్నా తిట్టా? అర్థం కాలేదు. నువ్వు బంగారు తల్లివి, తిట్టడం కాదమ్మా, అది దీవెన. అమ్మని ముద్దు పెట్టుకుంది ఆర్నవి. కూతుర్లో మరో కోణం చూస్తున్న కౌముది మనసు కరిగిపోయింది. చిట్టి తల్లి, ఏమని దీవించాను? కళ్ళనీళ్లు ఆపుకుంటూ అడిగింది. అన్నిసార్లు అన్నా నీకు గుర్తు రాలేదంటే చిత్రంగా ఉందమ్మా అని నవ్వి, అస్తమాను అనేదానివి, నీకు అమ్మయ్యాక అర్థమవుతుందిలే అని. ఆర్నవి గొంతు గద్గదమైంది. ఇదిగో అయ్యాను కదా. ఒళ్ళో ఉన్న పసగుడ్డును చూపిస్తూ, ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్లీ అమ్మని వాటేసుకుంది. నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించమ్మా. పిచ్చిదాన్లా మాట్లాడుకు, నువ్వు బంగారు తల్లివి. పిల్లలన్నాక అలానే ఉంటారు, ఉండాలి కూడా. బాలింతరాలివి, విర్రిమొరి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు. ప్రేమగా విసుక్కుంది. అమ్మవి,
అంతకంటే ఏమంటావులే. చూడచక్కని మనవరాల్నిచ్చావు, ఇంకేం కావాలి అంటూ తన కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌముది. అప్పటి వరకు ఊరుకొని క్యారమన్న మనవరాల్ని తన ఒళ్ళోకి తీసుకుని, ఇదిగో మనవరాలా, మీ అమ్మ నన్ను ఎంత ఏడ్పించిందో దానికి రెండింతలు నువ్వు ఏడ్పించాలి, గుర్తుంచుకో అంది చంటిగుడ్డుని ముద్దు పెట్టుకుంటూ. ఇప్పుడే కదా నేను ఏమీ ఏడ్పించలేదు అన్నావు? బిత్తరపోతూ అడిగింది ఆర్నవి. పాపం, నీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తాననుకుంటున్నావా? అదేం కాదు. ఇదిగో ఈ బుడంకాయ పుట్టిందిగా, నా కక్షంతా ఇది తీర్చుకుంటుందిలే. తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా. అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టు తల్లి కూడా ఏడుపు మానేసింది ఏదో అర్థమైనట్టు. చెంటిది పుట్టి 1 నెల అవుతోంది. అర్ధరాత్రి మనవరాలు ఏడుపుకి మెలకు వచ్చింది కౌముదికి. ఊరకంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది. తను లేచి పాపను ఊరుకోపెట్టాలనుకున్నా హైదరాబాద్ వెళ్తే ఇవన్నీ ఎలానో ఆర్నవి ఒక్కరితే పడాలి కదా అని, అందుకే అలవాటవని అనుకుని ఊరుకుంది. అప్పటికే గాఢ నిద్రలోంచి లేచి పిల్లకి పాలివ్వడానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూసి ముందు జాలి అనిపించినా ఆమె అన్న మాటకి మాత్రం మురిపెంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌముదికి. అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది. లేకపోతే కూతురి విసుగు తన మీదకి మళ్లిపోయే ప్రమాదం ఉందని తెలుసు. అబ్బా, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా? పగలంతా నిద్రపోతావు, నన్ను ఏడిపించడానికి రాత్రి ఆటలు మొదలు పెడతావు. ఇప్పుడు కాదులే, ఓ 25 ఏళ్లు పోని, నీకన్నా 100 రెట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు పుట్టి ఇలానే ఏడిపిస్తే అప్పుడు తెలుస్తుందిలే అంటూ ఇంకా లోకం తెలియని చంటి గుడ్డు మీద విసుక్కుంటోంది ఆర్నవి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.